ఇట్లా కస్టమర్లు ఉంటే టైలర్లు ఎట్లా బతికేది అని నాకైతే 2 రోజుల నుంచి అదే ఆలోచన వస్తుంది. ఇట్లా కస్టమర్లు ఉంటే ఎట్లా టైలర్లు బతికేది అనిపిస్తూ ఉంది. అందరికీ ఉండరండి, కొంతమందికి అయితే ఇట్లా నా ఇట్లా వాళ్ళకైతే ఇట్లా కస్టమర్లు దొరుకుతారు. ఏం చేసేదో ఏం అర్థమే గల. ఇంతకు ఏందమ్మ నీ సోది మ్యాటర్ చెప్పకుండా అంటారు అనుకుంటాంటారు. చెప్తాను మ్యాటర్ కూడా. మొన్న ఒక రోజు వచ్చి ఒక కస్టమరు రేపు డబ్బులు, ఇప్పుడు రేపంటే నిన్న 1వ తేదీ కదా, నిన్న ఇస్తానని చెప్పి ఎత్తుకొని పోయింది జాకెట్లు. అయితే 3 జాకెట్లు, అది కూడా 1వ తేదీ. మొన్ననే ఇచ్చేసిపోక మాకు బాడీలు ఉన్నాయి కట్టుకోవాలక అంటే, లేదుకా నాకు కూడా డబ్బులు ఇంకా ఎవరు ఇలాక జాకెట్లు ఎత్తకపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారుక ఇవ్వాలక అంటే, రప్పించి వస్తుంది వస్తానే ఎత్తకొచ్చిస్తాను అని చెప్పింది. ఈ వరకు రాలా. 2 దినాలు అయిపోతుంది. 2 దినాలు అయిపోతుంది, ఇంకా రాలా. ఇద్దామనిలా పింఛన్ వస్తుందనింది. సరేలే ఏందో ఇస్తారు కదా అని తెలిసిన వాళ్ళే కదా అంటే, ఆడికి నేను చెప్పినాక రేపు ఇచ్చేయక నాకు కావాలక డబ్బులు అని చెప్పినాక అయినా కూడా ఆమె ఏం చేసింది, రాలా. మనం ఏమనుకుంటాము, అయ్యో పోనీలే ఏందో పాపము అనుకుంటాను నేను. ఎవరన్నా అట్లంటే మనమేమాదిరే కదా అబ్బా వాళ్ళకి బాధలు అనేసి. ఇంకో కస్టమర్ 2 నెలలు అవుతుంది జాకెట్లు ఎత్తకపోయి. 2 నెలల నుంచి ఫోన్ చేసి అడుగుతానే ఉండా, ఏంకా డబ్బులు పంపించుక అని చెప్తే, పంపిస్తాలే అంటుంది. ఫోను మాట్లాడుతుంది ఒక మాట. సరే నా ఉండు, పని ఉండదు నాకు, మళ్ళీ చేస్తానని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది. ఇట్లా చేస్తే నేను ఇంకేం చేయాలా. ఇంకొక అమ్మ అంతే, వాళ్ళ అమ్మ వాళ్ళకి పింఛన్ వస్తుందంట, ఇస్తానని చెప్పి 2 జాకెట్లు ఇప్పించుకొని పోయింది. ఆ అమ్మ ఈ వరకు రాలా, జాకెట్లు రాలా. పింఛను నేను పెట్టుకొని 2-3 నాకు డబ్బులు పింఛన్ వస్తే ఇస్తామని చెప్పి ఎత్తుకొని పోయినారు. ఈ వరకు డబ్బులు అనేది 1 రూపాయి నాకు తెచ్చేలా. నిజం చెప్తాండా, నాకు 4-5 రోజుల నుంచి అయితే డబ్బులు అయితే 1 రూపాయి కూడా చేతికి రాలా. అందరూ ఎత్తుకొని డబ్బులు మళ్ళీ ఇస్తాంలే, రేపు ఇస్తాంలే అంటున్నారు. ఎవరు ఇచ్చేవాళ్ళే లేరు. ముందు నెలలో ఏందో కొంతమంది సగం డబ్బులు ఇచ్చి సగం డబ్బులు అప్పు పెట్టుకొని పోయినారు. ఈసారి డబ్బులు అడిగినామనుకో, గట్టిగా అడిగితామనుకో, ఏమి నువ్వు ఒకదానివైనా టైలరింగ్ లేరేమి, వాళ్ళతాన్ని గుర్తించుకుంటాంలే అంటారు. అట్లా అంటారనేసి నేను ఇంకా ఆడికి ఇక తప్పట్లే. బాడీకి కట్టుకోలేక, మాకు బాడీకి వస్తుందిక, నెల అవుతుందిక, బాడీ రెంట్ కోసం అని నేను బాధపడుతాక ఏంటి. కానీ ఎంతో మంచిగా నేను చెప్తా, ఏమను అట్లన్నా ఇస్తారు కదా అనేసి. మనం కోపంగా మాట్లాడితే ఏం జరగదు కదా అనేసి అందుకోసం నేను బతిమలాడుకుంటాండా. అయినా కూడా వాళ్ళు సరే ఇచ్చేస్తాంలే, రేపిస్తాము, మాపిస్తాము, మన్నాడిస్తాము అని ఇప్పుడు చెప్పేసి ఈకన్నా ఉండారు. ఎట్లా చేయాలో ఏమో అర్థం కాల. రేపు బాడీకి కట్టాలి నేను.